ఇప్పుడు తెలివి ఏమైంది? పుస్తకం దగ్గరకు వచ్చేసింది, పుస్తకాకారాన్ని పొందిపోయింది తెలివి. ఇప్పుడు ఆ తెలివి వేరే దానిపైకి పోలా, తెలివిగా ఉండుట కూడా గుర్తించట్లే. అవునా? అంటే ఒకదాని మీద ఫోకస్ అయిపోయింది. ఆ తెలివి ఉందో లేదో కూడా తెలీదు. అదే నువ్వు ఇప్పుడు సైలెంట్గా ఉండి చూడు, ఆ తెలివిలో ఇవన్నీ తెలియబడతా ఉన్నాయి. ఈ పుస్తకం కూడా తెలియబడతా ఉంది ఆ తెలివిలో. అవునా కదా? అంటే నువ్వేం చేస్తున్నావు అంటే ఒక్కొక్క విషయాన్ని ఆ తెలివిని అంత ఫోకస్ ఉండేటువంటి దాన్ని ఈ ఒక్క పాయింట్లో పెట్టేసేసి నువ్వు మిగిలినవన్నీ విడిచిపెట్టేసినావు. అసలు మిగిలినవన్నీ కాదు, ఆ స్థాయిని కోల్పోయినావు. ఆ స్థాయిని కోల్పోయి ఈ దీంట్లో పడిపోయినావు. దాన్ని ఏమన్నాం? చ్యుతుడు. జారిపోయినాడుగా. నేను జారిపోయేవాడనా? నేను జారిపోయేవాడను కాదు, నేను అచ్యుతుడను. చూడండి ఎట్లా ఉందో. ఇప్పుడు తెలివి, ఇప్పుడు నువ్వు తెలుసుకుంటున్నావే తెలివి, ఈ తెలివి దేనిని గురించి ఇప్పుడు విచారం చేస్తుందంటే తెలివిని గురించి విచారం చేస్తూ ఉంది. ఈ తెలివిని గురించి విచారం చేస్తూ ఉంది. కాబట్టి ఏమవుతుందంటే ఈ విషయాలన్నీ లేనివి అనేది అయిపోతుంది. ఇప్పుడు విచారం చేస్తా అంటే చిత్తం అంటే ఏమి? తెలివి అంటే ఏమి? తెలివి అంటే అదే దాన్ని చిత్ అంటారు. అంటే చిత్తుగా ఉన్నది అదే, అలగా ఉన్నది సముద్రమే. అలగా ఉన్నది సముద్రమే కదా. అలాగే నువ్వు తెలివిగా ఉన్నావు, నువ్వు ఆ తెలివిలో నుంచి పుస్తకం అని ఆలోచింది. పుస్తకం అనే ఆలోచన లోపల ఆ సముద్రం అనేటువంటిదంతా వారగబెట్టేసి ఈ పుస్తకం దగ్గర వచ్చేసి అప్పుడు చూడండి ఎట్లా అయిపోయింది. అలా నువ్వేం చేసావంటే నువ్వు తెలివిగా ఉండకుండా, ఇప్పుడు కూడా ఉండే తెలివే, పుస్తకం చూసేటప్పుడు కూడా ఉండే తెలివే, కానీ నువ్వేం చేసినావంటే దానిని కూడా విడిచిపెట్టేసి దీనిని పట్టుకున్నావు, నామరూపాలను పట్టుకొని ఆ తెలివిని తెలివిగా లేకుండా చేసావు. అది పరిస్థితి. వస్తాం వినుకుంటూ ఉంటే లోతుగా పోయే సమయానికి వచ్చినప్పుడు లోపలికి వెళ్తాం. అంటే మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే పైన గనిసిగడ్డ తీసుకుంటే ఏం చేస్తాం? పైన తీస్తాంగా, పైన తొక్కను తీస్తాంగా. అట్లా ఇప్పుడు తీస్తే తొక్కను తీస్తే కనిపించింది, కనిపించిందిగా, కనిపించింది. ఇంక చూడు అంతే. అదే నేను. కాబట్టి తెలివిగా ఉండుట. నువ్వు ఏమన్నా చేస్తూ ఉండు, ఎలాగైనా ఉండు, ఎలాగైనా ఉండు. పశ్యన్, శృణ్వన్, స్పృశన్, జిఘ్రన్, అస్నన్, గచ్చన్, స్వపన్, శ్వసన్, ప్రలపన్, విసృజన్, గృహ్ణన్, ఉన్మిషన్, నిమిషన్ అవి. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీనవా యస్య బ్రహ్మ నిరమతే చిత్తం నందతి నందత్యేవా భజ గోవిందం మూఢమతే. యోగరతోవా, నువ్వు యోగం చేస్తాండవా? ఓకే, చేసుకో, మాకేం అభ్యంతరం. భోగరతవా, భోగాన్ని అనుభవిస్తున్నావా? ఇప్పుడు భోగం చేసేటప్పుడు తెలివి లేదా? యోగం చేసేటప్పుడు తెలివి లేదా? సంఘం ఉండేటప్పుడు తెలివి లేదా? సంఘం లేనప్పుడు తెలివి లేదా? నువ్వు ఈ తెలివని ఎవడున్నాడో ఈ తెలివని ఉండాలా. అందుకే చూడండి చెప్పండి, యోగరతో, భోగరతో, సంగరతో, సంగ విహీనవా. అప్పుడు నందతి నందత్యేవ. మీకు ఒక ఉదాహరణ చెప్తా, ఏమనుకోవద్దండి.
డిపార్ట్మెంట్లో పనిచేసేటప్పుడు ఆపరేషన్స్ చేస్తారు కదా, పిల్లలు కాకుండా ఆపరేషన్స్, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్. ఒక గ్రామంలో ఒక ఆమె ముస్లిం, ఆమెకు కాలు చెయ్యి బాగా పనిచేయదు, నడుస్తుంది. నడవాలంటే కాలుని ఇట్లా ఈడ్చుకొని పోవాలా, చెయ్యిని ఇట్లా పట్టుకొని కాలుని ఈడ్చుకుంటూ పోవాలా. ఈ ఎడమ కాలు ఎడమ చెయ్యి మాత్రం పనిచేస్తుంది, కుడి కాలు కుడి చెయ్యి పని చేయదు. కుడి కాలుని ఈడుస్తుంది, కుడి చేతిని ఇట్లా పెట్టుకుంటుంది. చూడండి, ఇట్లాంటి ఆమెకి ఎంతమంది పిల్లలు ఉంటారో మీరు ఊహించండి. ఆరు మంది పిల్లలు అయిపోయినారు. 6 మంది ఆడపిల్లలే. ఆయన గడ్డం పెట్టుకొని 5 పూట్ల నమాజ్కి పోతాడు ముస్లిం. ఇప్పుడు మేమేం చెప్తున్నామంటే, ఆమె ఆ పిల్లల్ని ఎత్తుకొని స్నానం చేయించేది ఎట్లా, అన్నం తినిపించేది ఎట్లా, వాళ్ళకు అందరూ ఆడపిల్లలు వాళ్ళకి చేసేది ఎట్లా, ఏమయ్యా ఆలోచన చేయంటే ఆయన ఏమంటాడు తెలుసా? దేవుడు ఇచ్చినాడు, అల్లాదియా. నేను మాట్లాడినా, అల్లా ఇచ్చినాడా? అల్లా ఇచ్చినాడా? ఓకే, అల్లా ఇచ్చినాడు అన్నాను అనుకో, అల్లా ఏమి చెప్పినాడు నీకు? అల్లాను పట్టుకోమన్నాడా, ఇంక వేరే దాన్ని పట్టుకోమన్నాడా? అల్లాని పట్టుకోమంటే ఈ ఎట్లా వచ్చింది అంటే, ఇప్పుడు దీన్ని చేసింది ఎవరు? అల్లా చేసినాడు, నువ్వు చేసినావా? నువ్వు చేసి అల్లా పైన ఎందుకు పెడతావు? నువ్వు చేసి అల్లా పైన పెట్టేది కాకుండా ఆమెను ఎంత హింస చెప్పండి. ఇప్పుడు మీరు ఒకసారి ఊహించండి, ఆ చెయ్యి ఇట్లా పెట్టుకొని కాలు ఇట్లా పెట్టుకొని లాగుతూ ఆమె ఆ బిడ్డకి నీళ్లు పోయాలంటే ఎట్లా పోస్తుంది, ఆ బిడ్డకు బట్టలు వేయాలంటే ఎట్లా వేస్తుంది, ఇంకా అన్నీ ఊహించుకుంటే తెలుస్తుంది మీకు పరిస్థితి. ఆమెకు ఆపరేషన్ చేయించాయంటే పోనీ నువ్వు చేసుకో, అది చేసుకోడు. చూడండి ఎట్లా ఉందో. లాస్ట్కు మండల్ టీం అంతా వచ్చిందనమాట. మండల్ టీం అప్పుడప్పుడు వేస్తారు. మండల్ టీం వచ్చినప్పుడు అంతా చెప్పి, నీకు ఉండేటివన్నీ కట్ చేసేస్తున్నాం మేము అని చెప్పి మండల్ టీం, ఎండిఓ, ఎంఆర్ఓ, ఎంఈఓ వీళ్ళందరూ ఏవేవైతే ఉన్నాయో వాటన్నింటినీ మేము కట్ చేస్తున్నామని చెప్పి మాట్లాడితే, ఇవన్నీ కట్ చేస్తే ఎట్లా అని అట్లా ఆలోచన చేసి ఏందో మళ్ళీ అని ఏందో మళ్ళా ఆమె కూడా తిరగబడింది. నువ్వేమో ఎట్లా చెప్తావు అట్లా చేస్తావు, ఎవడు కంటాడా అని చెప్పి అప్పుడు మళ్ళీ ప్రెగ్నెంట్ ఆవిడ. మళ్ళీ ఆమెను తీసుకొని పోయి ఆమెకి ఎంతో చేశారు. ఇప్పుడు ఎట్లుందో చెప్పండి. ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇది వాడు మాట్లాడుతున్నది ఎట్లుందంటే, అల్లా చేస్తాడు అనేది అనుభవిస్తానేది ఈడు. ఏమన్నా మనుషుల ఈ అచల సిద్ధాంతం వాళ్ళు ఉన్నారు చూడండి. ఈ అచల సిద్ధాంతం వాళ్ళు అనేది ఇట్లా మాట్లాడతారు. ఎట్లా? ఏమీ లేదు, నాకు ఏమీ లేదు. శిష్యురాలంట, శిష్యురాలు వచ్చి నీకు కాళ్ళు పట్టాలంట. చెప్తే బాగుండదు. శిష్యురాలు అన్ని సేవలు చేయాలి. వీడికి శిష్యురాలు కావాలంటే సకల సేవలు ఇంకంతే. భర్తను కూడా మర్చిపోవాల. దీంట్లో వేరే అన్నీ ఉండాలండి. క్రిస్టియానిటీలో ఏదో వస్తుంది, మళ్ళీ దీంట్లో తెలుగులో ఏంటంటే వస్తాయి. ఇవి మాట్లాడుకుంటే బాగుండదు, వద్దు, వాటిని వారగా పెట్టేద్దాం. ఎందుకంటే దాన్ని అందుకనే నిషిద్ధ కర్మలు ఈ మార్గంలో ఉండేవాడు ఎప్పుడు కిందనే వదిలేశాడు. కిందనంటే ఎప్పుడు 1వ తరగతిలో నిషిద్ధ కర్మలు ఇచ్చిపెట్టేశాడు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నది అయితే పిహెచ్డీలో మాట్లాడుతున్నాం. పిహెచ్డీలోకి వచ్చి మళ్ళీ నువ్వు నిషిద్ధ కర్మ అంటే, నిషిద్ధ కర్మ చేసి ఈ మహానుభావుడు ఈయన ఉన్నాడు చూడు, నాకు ఈయన చూస్తే అందుకే ఒళ్ళు మంట. నాకే పెద్ద తెలిసినని మాత్రం మాట్లాడతాడు.
అన్ని పనికిరాని మాటలు తీసుకొని వస్తాడు. నాకు అందుకు అదొక్కటి ఆయన దగ్గర ఉంది. అది అందువల్ల చాలా బాధ అనిపిస్తుంది. అట్లా ఉండేదానికి కారణం ఏం తెలుసా? ఇప్పుడు ఇదే మాట్లాడతాడు, మళ్ళీ దాన్ని తీసుకొని వచ్చేస్తాడు. ఇది మాట్లాడితే దాన్ని తీసుకొని వచ్చేస్తాడు. ఇట్లాంటి వాళ్ళే చాలామంది ఉన్నారు, చాలామంది. మా స్వామీజీ శిష్యులైతే అందరూ జ్ఞానులే, స్వామీజీ క్లాసులు జరుగుతున్నాయంటే రావాలంటే మళ్ళీ ఇవన్నీ విడిచిపెట్టి మేము ఎట్లా వచ్చేది? రాలేకపోయినామన్నమాట. అంటే ఇప్పుడు ఎట్లుండదు చూడు, పోనీ రాలేకపోయినావు, నువ్వేం చెప్పాలి అప్పుడు? ఆ ప్రకృతి అలా జరిగిందండి అనే మాట రావాలి. అది రాదు. నాకు ఇంట్లో హోమ్ మినిస్టర్ పర్మిషన్ లేదండి. ఆహా, వదిలేండి అవన్నీ ఎందుకు. ఇట్లా మాట్లాడుకొని దీంట్లో అంతా ఉంటారు. ఎట్లా ఉందండి ఇదంతా? వాడు భోగాన్ని అనుభవిస్తూ ఉంటాడు. చెప్పండి, జ్ఞాని భోగాన్ని అనుభవిస్తాడా? ఎందుకన్నాడంటే జ్ఞానిగా ఉండేవానికి కూడా వాడికి తినాలని ఉండదు, తినాలనేటువంటిది ఏదైనా చేయాలని ఉండదు. వీడేం చేస్తా అంటే మామిడికాయ ఎత్తుకొని వస్తాడు. బాగుంటుంది మామిడి పండు, దాన్ని తీసుకొని వస్తాడు. ఈయన ఒక డజన్ పైన అరటి పండ్లు తెచ్చి ఆడబెట్టినాడు. మళ్ళా యాపిల్ పండ్లు బాగా ఊరిస్తున్నాయని చెప్పి ఒక 1/2 డజన్ పండ్లు తీసుకొని చెప్పి ఇవన్నంతా ఎట్లుంటా చెప్పండి? నేను తినలేనయ్యా బాబు, ఒకటొకటి తీసుకొని రా, కావాలంటే నేను అది అయిపోయినాక మళ్ళీ తిందామనంటే ఇవి తీసుకొని పెడతాడు. ఇప్పుడు తింటామని అనుకోండి, ఇది భోగం అవునా కాదా? అదొద్దు, అది ఉండని, ఇది భోగం అవునా కాదా? ఇది భోగం. వేరే వాళ్ళు అన్నారు నన్ను, భలే భోగాన్ని అనుభవిస్తున్నావు నువ్వు. నేను చేసి పెట్టుకున్నానంట, భోగాన్ని అనుభవిస్తున్నానంట. ఇట్లా మాట్లాడారు. సరే చూడండి, వేరే వాళ్ళు అన్నారు, నువ్వు బాగా చేసి పెట్టుకున్నావు, బాగా అనుభవిస్తున్నావు. మేము రెడీ. ఆ మాట అంటే చాలు వచ్చేస్తారు స్వామి, నువ్వేమనుకుంటున్నా? అయ్యో మరి అట్లా ఉండాలి కానీ మళ్ళీ వచ్చానంటే. కాబట్టి ఇది భోగం అంటే ఇది ఈ స్థాయిలో భోగం అన్నమాట. ఈ స్థాయిలో ఇది అవసరమా? టయానికి భిక్ష కావాలా, భిక్ష చేయాలంతే. ఆ భిక్షకి వెరైటీస్ అంతా పెట్టడం, స్వీటు హాటు, దాన్ని ఈరోజు ఎంత పెట్టినారు, పోలి పెట్టడం కాకుండా పోలిలోకి పాలేసేది కాకుండా నెయ్యి, ఇవంతా వేసి పెడితే ఎట్లుంటుంది చెప్పండి? బ్రహ్మాండంగా ఉంటుంది. దాని పక్కన మళ్ళీ స్వీట్, మళ్ళీ హాట్ వడ, ఇవి కాకుండా 4 వెరైటీస్ ఆఫ్ ఏంటో కర్రీసు, సాంబారు, రసము, పెరుగు, ఇన్ని పెడితే భోగం కదా ఇది? అది భోగరతో ఇట్లాంటివి. అది ఒకవేళ అలా ఉన్నా ఇది జరుగుతూ ఉంది అని ఉంటాడు, కానీ దానిపైన ఆసక్తి అనేది ఉండదు అని చెప్పడం అక్కడ ఉద్దేశం. దాన్ని తీసుకొని వచ్చి వీళ్ళు ఏం చేస్తుంటే వీళ్ళకు అన్నింటినీ కలిపేసినారు. కాబట్టి దేనికి ఎక్కడ ఎట్లా అర్థం చేసుకోవాలనేది కూడా వీళ్ళకు తెలియదు. సరే, శ్లోకం ఒకసారి అనేసి నిలుపుదాం. ఓం జాగ్రత్యద్భూత బాహ్యేంద్రియ విషయ సముల్లాస సాక్షి శివోహం స్వప్నే దృష్ట ప్రపంచ
ప్రతిఫలన మనోవృత్తి సాక్షి శివోహం సుప్తౌ చిత్తే ప్రలీనే ప్రబలతమ మహామోహ సాక్షి శివోహం నిత్యానందే తురీయే విగత కలిమల సర్వసాక్షి శివోహం. ఇది ఈ శివోహం నేను. ఏమంటే దీని ఇంతవరకు చాలు. లోతుకి వెళ్ళే సమయం వచ్చినప్పుడు లోతుకి వెళ్దాం. పైన ఇప్పుడు కొంచెం అర్థమైందిగా. నేను శివోహం, నాయందు ఇది లేకనే ఉన్నట్లుగా కనిపిస్తోంది. అది మాయ వలన కనిపిస్తోంది. దాంట్లో ఈ శరీరం కూడా అందులోనే ఉన్నది. ఈ శరీరం కూడా నేను కాదు. ఈ శరీరాన్ని కల్పించింది మాయే, ఇన్ని శరీరాలను కల్పించింది కూడా మాయే. అయితే నా ప్రపంచము నీ ప్రపంచం అనేది నేను ఇంకా అది మాట్లాడాలా. అది మాట్లాడితే మీకు కన్ఫ్యూజన్ అయిపోతుంది. అందుకని నేను అటుకు పోలేదు. కాబట్టి అది వద్దు. ఉండేది ప్రపంచం ఒకటే. స్వప్న ప్రపంచం ఉంది, జాగ్రత్త ప్రపంచం. స్వప్న ప్రపంచమే జాగ్రత్త ప్రపంచం, జాగ్రత్త ప్రపంచం స్వప్న ప్రపంచం. ఈ రెండు ఒకటి కాదు. అది వేరే, ఇది వేరే. ఈ మళ్ళా సుషుప్తి ఉంది. ఈ మూడింటిని తెలుసుకునేవాడు నేను. ఆ తెలుసుకునేవాడు నేను అంటే ఆ తెలివి స్వరూపం నేను. ఆ తెలివిని అంటున్నాం. అది తెలివి అని కూడా పేరు పెట్టేదానికి కూడా లేదు. నీ అంతటి నువ్వు గమ్మున కూర్చుంటే నువ్వు ఉన్నావు, నేనున్నానని తెలుస్తుంటుంది. అదే సాక్షి. దాని పేరే శివోహం. అదే శివోహం. సరే. ఓం తత్సత్. ఓం సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. ఓం జయ బోలో శ్రీ కృష్ణ పరమాత్మ की, जय बोलो गीता माता की, जय बोलो भक्त मंडली की. हर नमः पार्वती पतये. जय सीताराम.